హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హారికా డ్రీమ్స్. చాలా రోజులైంది యూట్యూబ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేసి. ఆల్రెడీ మీరు thumbnail చూసే ఉంటారు కదా. నేను కన్సీవ్ అయ్యాను. ఎస్, ఐఎమ్ ప్రెగ్నెంట్ నా. ఇప్పుడు వచ్చేసి 7th మంత్ రన్నింగ్. ఇంకా కొన్ని రోజులలోనే మా ఇంటికి ఒక బుజ్జి బేబీ రాబోతుంది. చాలా ఎక్సైటింగ్ ఉంది. నేను లాస్ట్ వీడియోస్ తీసింది వచ్చేసి హైదరాబాద్కి వెళ్ళినప్పుడు. ఆల్మోస్ట్ జగదీష్ బర్త్డేకి అక్టోబర్ 10th హైదరాబాద్కి వెళ్ళామన్నమాట. అక్కడి నుంచి వచ్చాక నేను టెస్ట్ చేసుకున్నాను. అప్పుడు పాజిటివ్ వచ్చింది. చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా పేరెంట్స్కి చెప్పాము. వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకా తర్వాతే మెయిన్ సినిమా స్టార్ట్ అయింది. ఇంకా నెక్స్ట్ 2nd మంత్ హాఫ్ నుంచి నాకైతే ఫుల్ వామిటింగ్స్. ఇంకా 4th మంత్ వరకు అవుతూనే ఉన్నాయి కంటిన్యూస్గా. మోస్ట్లీ ఒక రోజుకి ఒక 2-3 సార్లు అలా అయ్యేవి. కొన్నిసార్లు అయితే వామిటింగ్ ట్యాబ్లెట్స్ వేసుకున్నా కూడా అస్సలు తగ్గేటివి కూడా కాదు. ఇంకా కొన్నిసార్లు అయితే ఇంజెక్షన్ వేయించుకునేదాన్ని వామిటింగ్స్ కాకుండా. ఇంకా చాలా చాలా కష్టంగా అనిపించింది ఫస్ట్ ట్రైమిస్టర్ మొత్తము. మెయిన్ ఫుడ్ అసలు తినబుద్ధి అయ్యేది కాదు వామిటింగ్స్ అవ్వడం వల్ల. ఇంకా అందుకని ఇంకా అమ్మ అత్తమ్మ వచ్చి చూసుకున్నారనమాట కొన్ని రోజులు. ఇంకా తర్వాత 5th మంత్ పడంగానే నేను బెంగళూరుకి వచ్చాను అమ్మ వాళ్ళ ఇంటికి. ఇక్కడైతే అమ్మ మంచిగా చేసి పెడుతుంది కదా అని చెప్పి. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అప్పుడప్పుడు అయ్యేటివి వామిటింగ్స్. బట్ ఇప్పుడు బాగానే ఉంది. నాకు ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చిన తర్వాత 10-15 డేస్కి హాస్పిటల్కి వెళ్ళాము. వాళ్ళు చెక్ చేసి కన్ఫర్మ్ అయింది ప్రెగ్నెన్సీ అని చెప్పారు. తర్వాత ఒక 1 మంత్ తర్వాత మళ్ళీ స్కానింగ్కి వెళ్ళాము. అది వచ్చేసి ఎన్టీ స్కాన్ అనమాట. ఒక 3rd మంత్ ఎండింగ్లో చేశారు. మెదక్లో చూపించుకున్నాను నేను. ఇంకా అప్పుడు వచ్చేసి చూపిస్తాను రిపోర్ట్స్. బేబీని అల్ట్రాసౌండ్ చేస్తారు కదా. బేబీ చాలా చిన్నగా ఫామ్ అయింది. నిజంగా అంటే ఫస్ట్ టైం హార్ట్ బీట్ విన్నప్పుడు నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆ ఫీలింగ్ నిజంగా ఎక్స్పీరియన్స్ చేస్తేనే అది అర్థమవుతుంది. ఇంకా బేబీ అయితే మంచిగా ఫామ్ అయిందని చెప్పారు. ఇంకా ఎన్టీ స్కాన్లో ఆ రోజు ఆల్మోస్ట్ ఈవినింగ్ నుంచి నైట్ వరకు పట్టింది. ఎందుకంటే బేబీ పొజిషన్ అయితే కరెక్ట్గా సపోర్ట్ చేయలేదన్నమాట. ఇంకా ప్రతి ఒక్కటి టెస్ట్ చేస్తారు కదా, అన్ని పార్ట్స్ అన్నీ. చాలా టైం పట్టింది. ఇంకొకసారి ఫుడ్ తినేసి రమ్మని చెప్పి టెస్ట్ చేశారు. ఇంకొకసారి కొంచెం వాక్ చేసి రమ్మని చెప్పారు. ఇలా చాలా టైం అయితే పట్టింది. మొత్తం అన్నీ చెక్ చేశారు. అన్నీ చెక్ చేసిన తర్వాత డాక్టర్ ఏమని చెప్పారంటే నాజల్ బోన్ ఉంటుంది కదా నోస్ది, అది ఫామ్ అయింది. బట్ నేను కన్ఫర్మ్ చేయలేకున్నాను నోస్ మంచిగా ఫామ్ అయిందో లేదో అని చెప్పారు. నిజంగా టెన్షన్ అయితే అప్పుడు స్టార్ట్ అయింది. ఒకసారి హైదరాబాద్కి వెళ్ళేసి రండి ఫీటల్ స్కానింగ్ సెంటర్కి అని చెప్పారు. నాకైతే ఇంకా ఫుల్ చాలా టెన్షన్ అనిపించింది. అంటే కన్ఫామ్గా చెప్పలేదు ప్రాబ్లం ఉంది అని చెప్పి, డౌట్గా ఉంది అని చెప్పారు. ఇంకా 3rd మంత్లోనే డబుల్ మార్కర్ టెస్ట్ కూడా చేయించుకున్నాను. అందులో అంత నార్మల్గానే ఉన్నింది. తర్వాత ఇంకా అది నార్మల్గా ఉంటే ఇంకేం ప్రాబ్లం ఉండదు అని చెప్పి ఇంకా తర్వాత ఏం హైదరాబాద్కి వెళ్ళలేదు. ఇంకా ఎర్లీగా టిఫా స్కాన్ 5th మంత్లో చేయించుకుందాం అనుకున్నాను. చెప్పాను కదా 5th మంత్లో ఇక్కడ బెంగళూరుకి వచ్చేసానని చెప్పి. ఇంకా 5th మంత్లో ఇంకా ఇక్కడ బెంగళూరులో ఫీటల్ స్కానింగ్ సెంటర్కి వెళ్ళాము. అక్కడ వాళ్ళు టెస్ట్ చేశారు అనామలీ స్కాన్, టిఫా స్కాన్. ప్రతి పార్ట్ చెక్ చేశారు. చేసి అసలు ఏం ప్రాబ్లం లేదు, అంత నార్మల్గానే ఉందని చెప్పారు. అప్పుడు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఏం ప్రాబ్లం లేదు. బేబీని కూడా చూపించారు. ఎవ్రీథింగ్ వాస్ నార్మల్. చూపిస్తానుండండి ఆ రిపోర్ట్స్ కూడా. వచ్చేసి బేబీ ఫేస్. ఇది వచ్చేసి బ్లాక్ అండ్ వైట్లో ఉంటుంది కాబట్టి మరీ అంత క్లారిటీగా కనిపించకపోవచ్చు. ఇంకా కరెక్ట్ స్కాన్ తీసేటప్పటికి బేబీ చెయ్యి ఇలా పెట్టింది అనమాట. క్యూట్గా అనిపించింది.
7th మంత్లో గ్రోత్ స్కాన్ చేస్తారు. అంటే బేబీ గ్రోత్ ఎలాగుంది అని చెప్పి. నేను లాస్ట్ వీకే వెళ్ళేసి వచ్చాను హాస్పిటల్కి. ఆ బేబీ అంతా చాలా నార్మల్గా బాగుంది. గ్రోత్ ఫోటో చూపిస్తానండి, అల్ట్రాసౌండ్ ఫోటో కనిపిస్తుందా? యా. ఇప్పుడు వచ్చేసి బేబీ వెయిట్ వచ్చేసి 1.25 kgs ఉంది. చాలా బాగుంది వెయిట్ అంతా, ఎవ్రీథింగ్ వాస్ నార్మల్ అండి. చాలామంది ప్రెగ్నెంట్స్లో ఎప్పుడు ఫస్ట్ బేబీ మూమెంట్స్ తెలుస్తాయి అని చాలా డౌట్ ఉంటుంది. నాకైతే ఒక 4th మంత్ ఎండింగ్లో 5th మంత్ స్టార్టింగ్లోనే లైట్గా మూమెంట్స్ తెలిసాయి. ఇంకా తర్వాత నుంచి కొంచెం కొంచెం 3rd ట్రైమిస్టర్ వచ్చాక కొంచెం మూమెంట్స్ అనేటివి ఇప్పుడు ఎక్కువ తెలుస్తున్నాయి. మెయిన్ ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే ఆల్మోస్ట్ 6-7 మంత్స్ నుంచి నా లైఫ్లో ఏమేమి జరుగుతుంది అని మీతో షేర్ చేసుకోవాలనిపించింది నాకు. మీరు నా యూట్యూబ్ ఫ్యామిలీ కాబట్టి ఇంకా మీ బ్లెస్సింగ్స్, లవ్ అండ్ సపోర్ట్ నాకు ఖచ్చితంగా కావాలి. ఇంకటి నుంచి వీడియోస్ రెగ్యులర్గానే అప్లోడ్ చేస్తాను. ఇంకా మంచి మంచి వీడియోస్ అన్నీ రాబోతున్నాయి. ఇంకా కొన్ని ప్రీషియస్ మూమెంట్స్ ఇంకా నెక్స్ట్ అన్నీ రాబోతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కటి క్యాప్చర్ చేసి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. అండ్ అదండి వీడియో. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ హారిక డ్రీమ్స్.